నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. ప్రారంభమైన కొత్తవాము మహారాష్ట్రలోని నందూర్బార్, అకోట్, సేగావ్ ప్రాంతాలలో ఈసారి వాము సేద్యం కోసుకుపోయింది. కొత్త సరుకు రాబడులు ప్రారంభం కావడానికి మరో 15 రోజుల సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జనవరి 20 నుండి కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్లోని నీమచ్లో గత వారం 100 నుండి 125 బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం 11,500 నుండి 12,500, మీడియం 13,000 నుండి 13,500, నాణ్యమైన సరుకు 14,500 నుండి 15,000, ఆకుపచ్చ సరుకు 16,000 నుండి 16,800 మరియు 300 నుండి 400 బస్తాల పాత సరుకు రాబడిపై సాధారణ రకం 11,500 నుండి 12,500, మీడియం 13,500 నుండి 14,000, మీడియం బెస్ట్ 14,500 నుండి 15,500, పోహరిలో 250 నుండి 300 బస్తాల రాకపై మీడియం 10,500 నుండి 11,500, మీడియం బెస్ట్ 13,000 నుండి 13,500, ఏసీ సరుకు 10,500 నుండి 12,800 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్నగర్లో 2,000 నుండి 2,200 బస్తాల కొత్త వాము రాబడిపై సాధారణ రకం 11,500 నుండి 12,500, మీడియం 13,500 నుండి 15,500, మీడియం బెస్ట్ 16,500 నుండి 18,500, నాణ్యమైన సరుకు 19,500 నుండి 20,000, బోర్డు సరుకు మీడియం 22,500 నుండి 23,500, ఆకుపచ్చ సరుకు 26,000 నుండి 36,400 మరియు 300 నుండి 400 బస్తాల పాత సరుకు అమ్మకంపై సాధారణ రకం 10,500 నుండి 11,500, మీడియం 12,000 నుండి 13,500, నాణ్యమైన సరుకు 18,000 నుండి 18,500. ఊంజా మార్కెట్లో 150 నుండి 200 బస్తాల సరుకు అమ్మకంపై మీడియం 12,500 నుండి 13,000, మీడియం బెస్ట్ 13,700 నుండి 14,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో నాణ్యమైన సరుకు 17,500 నుండి 18,000, మీడియం బెస్ట్ 16,500 నుండి 17,000, మీడియం 15,000 నుండి 15,500 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.